పాటు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చెప్తున్నా, శాసనసభలో మీ సమయంలో కనీసం ప్రతిపక్షం ఏదైతే సంబంధించి సమస్యలపైన మాట్లాడే ఒక అవకాశం మీరు కల్పించలే. ఈరోజు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలపైన గాని, మేము పరిపాలిస్తున్న తీరుపైన గాని చాలా స్పష్టంగా ఏదైతే ప్రతిపక్షము వారి యొక్క మాటలు వారు మాట్లాడాలని చెప్పి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. బాధ్యత గల ప్రభుత్వంగా, ప్రజా ప్రభుత్వంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్న కూడా బాధ్యతతో మేము సమాధానం చెప్తున్నాం. ఇవాళ మేము తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్ని కూడా ఒకటొకటిగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా లబ్దిదారులందరూ కూడా చేకూర్చాలి, వాళ్ళకు అందించాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్ని కూడా ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయం సేకరించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. ఇవన్నింటినీ తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే పిక్నిక్ కి పోయినట్టు ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీ సెషన్స్ లో కంప్లీట్ గా పాల్గొని ఏదైతే సంబంధించిన అంశాలపైన మాట్లాడాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. వారు రాకుండా ఏదైతే వారి కుటుంబంలో జరుగుతున్న అంతర్గత కొట్లాటకి ఆ కుర్చీ అల్లునికిస్తే కొడుకు అలుగుతాడని, కొడుకుకిస్తే అల్లుడు అలుగుతాడని చెప్పని, ఇద్దరి మధ్యలో బిడ్డ కొట్లాడుతుందని చెప్పని అతనేమో ఫార్మ్ హౌస్కే పరిమితమైండు. ఉన్న ఎమ్మెల్యేలో ఇది నా వర్గం అని చెప్పి హరీష్ రావు ఒక చోట ప్రెస్ మీట్ పెట్టకపోతే ఆ అంశం పైన ఇక్కడ కేటీఆర్ ముందే అడ్రస్ చేసి ప్రెస్ ని మాట్లాడతారు. ముందు మీ పార్టీ పరిస్థితి, మీ కుటుంబంలో ఉన్న అంతర్గత ఏదైతే విభేదాల పరిస్థితికి ఏదైతే విభజించుకొని ఇష్టం వచ్చినట్టు నిన్న గవర్నర్స్ అడ్రస్ లో కూడా ఒక్కొక్కరు వర్గాల వారిగా విభజించుకొని అటు కవిత గారు కొంతమందిని ఒక దగ్గర కూర్చొని, హరీష్ రావు గారు కొంతమందిని వేసుకొని కూర్చొని, కేటీఆర్ గారు కొంతమందిని వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కనీసం డెకోరం ఆఫ్ ద హౌస్ ని మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఏదన్నా కూడా ఒక కుర్చీలో ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఆ స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన ఒక బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ వారి యొక్క అభివృద్ధి కోసము వాళ్ళు ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ కళలన్నింటినీ కూడా సాకారం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన నమ్మకం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓట్లేసి గెలిపించిన మొదటి రోజుకెళ్లి కూడా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి. ఏదైతే తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల ప్రజలకి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడుతుంటే ఏదైతే సలహా సూచనలు ఇవ్వడాన్ని పక్కన పెట్టేసి ఏదైతే ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన బురద జల్లి మా కుటుంబము మేము తప్ప ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ పైన కూర్చోకూడదనే విధంగా కల్వకుంట్ల కుటుంబం వ్యవహరిస్తుంది. దానికి తొత్తులు లెక్క వారికి వత్తాసు పలుకుతూ వారి పార్టీలో ఉన్న కొంతమంది కుక్కలు ఏదైతే ఈ రోజు శాసన సభ్యులమని కూడా మర్చిపోయి శాసన సభ్యుల్లాగా వ్యవహరించకుండా ఆ కుటుంబం కోసము వాళ్ళ మోచేతి నీళ్లు తాగే విధంగా కుక్కల లెక్క వారు వ్యవహరిస్తున్నారు. మీ వ్యవహారం ఇదే రకంగా ఉంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు మీకు గుర్తున్నా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కనీసం క్యాండిడేట్ ని కూడా పెట్టలేని ఒక దుస్థితి మీ పార్టీ పరిస్థితి. ఇదే రకంగా మీ వ్యవహార శైలి ఉంటే పిచ్చి కుక్కల్ని ఏ రకంగా రాళ్లతోటి తరిమి కొట్టే పరిస్థితి ఉంటుందో తెలంగాణ రాష్ట్రంకి కూడా